అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా, విద్యలో కూడా అదే మినిస్టర్ ఉన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే టీడీఎస్ మనకు వస్తుందో ఆ టీడీఎస్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంత్రి రాబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రతిమలాడి ఐడీలు ఇస్తున్నారు మీరు. అప్పుడు బ్రతిమలాడి ఐడీలు ఇచ్చే పని లేదు. పేపర్లు వేస్తాడు, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఇది ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు. వెయిట్ అప్పుడు ఏమవుతుందంటే తండోపతండాలుగా క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తుంటారు దీంట్లోకి. ₹1,00,000 నుంచి 1 crore వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా పేపర్లోను, న్యూస్లోను, టీవీలో, ఎందుకంటే టీడీఎస్ కట్టే వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. టీడీఎస్ ఇప్పుడు సునీల్ కుమార్ సాహు గారు టీడీఎస్ తీసి ఎన్ని వేలు అండి నెలకి, ఒక 20,000 తీసి ఎంత పడేస్తున్నారు సార్? పక్కనే ఎంత వేస్తున్నారు నెలకి తీసి మీరు? ఎంత ఒకసారి టీడీఎస్ నెలకి ఎంత ప్రక్కన వేస్తున్నారు మీరు? టీడీఎస్ 30,000 కడుతున్నాము. అండ్ 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుంది ఇయర్లీ, వాళ్ళు జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి 1 lakh ప్లస్ జిఎస్టీ కూడా కడుతున్నాం. అర్థమవుతుందా సార్? వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకుందాం. ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయిపోవద్దు. కాస్త గతాన్ని, అది ఫ్యూచర్ తెలుసుకుందాం, ప్రాణం పెట్టి చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? ఇలాంటి వ్యక్తులు ఆనాటికి ఎంతమంది తయారవుతారు తెలుసా? యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇప్పటికైతే 10 కోట్ల మంది టీడీఎస్ కడుతున్నారు, ఉద్యోగస్తులు అయితేనేమి లేకపోతే ఏదన్నా కానీ. ఈ డైరెక్ట్ సెల్స్కి ఎప్పుడైతే ఇది టర్న్ ఓవర్ ఇదేంటి గవర్నమెంట్ ఫర్మ్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఒక 70 కోట్ల మంది నుండి 80 కోట్ల మంది వరకు టీడీఎస్ కట్టేటువంటి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ ఒక 50,000 టీడీఎస్ కట్టారనుకోండి, ఎంత వస్తుంటుంది తనకి? ఎవరైనా టీడీఎస్ కడుతున్నారు? ఇక్కడ కడుతున్నారా? వెస్టేజ్లో కాదు, డిపార్ట్మెంట్లో కడుతున్నారా? 1 2 3 4 5 6 మాత్రమే ఇక్కడ టీడీఎస్ కడుతున్నాం. ఇంతమందిలో 6 కడితే దేశ పరిస్థితి ఏంటో చెప్పండి. అందుకని మోదీ ఏం చేశాడంటే 2016న అది చట్టం చేయడంతో అందరికీ టీడీఎస్ కట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కొట్టండి ఇప్పుడు. 2025 నాటికి అందరూ టీడీఎస్ కడుతుంటారు సార్. ఎవరైతే తెలుసుకుని దీంట్లో అడిగెట్టి ముందుంటారో వాళ్ళందరూ టీడీఎస్ కడుతుంటారు, నో డౌట్. ఇప్పుడైతే వెస్టేజ్లో 1,89,000 మంది కడుతున్నాం టీడీఎస్. 1,89,000 మంది కడుతున్నాం. 2025 నాటికి అట్లీస్ట్ దీంట్లో ఒక 30,000 మంది అనండి, ఎంత 65,000 కోట్లు టర్న్ ఓవర్లో అట్లీస్ట్ మనము ఆఫ్ ఆఫ్ ది ఆఫ్ మనమే చేస్తుంటాం, నో డౌట్. వెస్టేజే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా డైరెక్ట్ సెల్లింగ్ టాప్ 10లో ఉంటుందని చెప్తున్నారా? దీపక్ శుద్ధ్ గారు చెప్పలేదా? చెప్తున్నారు కదా టాప్ 10లో ఉంటాం కాబట్టి ఆఫ్ ఆ 65,000 కోట్ల రూపాయల్లో మనం 30,000 కోట్ల రూపాయలు మనమే టర్న్ చేస్తాం. అందులో ఏమాత్రం తేడా లేదు. కొట్టండి వెస్టేజ్కి, నాది కాదు. అంత మాత్రమే కాదు, ఈ 15 దేశాల్లో ఏదైతే జరుగుతుందో అదే మన దేశంలో కూడా జరుగుతుంది. 2025 నుంచి 2030 లోపల 2025 నుంచి 2030 లోపల భారతదేశం అభివృద్ధి స్టార్ట్ అవుతుంది, నో డౌట్. ఎందుకని? వెయిట్ ఎందుకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఎందుకని? ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉన్నాం సార్. అవకాశం మన దగ్గరే ఉందా సార్? మానవ వనరులు ఎక్కువ సార్. భారతదేశం 135 కోట్ల జనాభా, మనమే ముందంజలో ఉంటాం. 240 దేశాల కంటే మనమే ముందంజలో ఉంటాం, మనమే వెళ్తున్నాం. కారణం ఏంటంటే మానవ వనరులు ఎక్కువ కాబట్టి. 135 కోట్ల జనాభా మంది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు 2025 ముందు ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులేనండి, నో డౌట్.